జై గురుదత్త శ్రీ గురుదత్త. ఆకాశపు దారులంట హడావిడిగా వెళ్ళిపోయే తెలుగు సరస్వతి రథాన్ని కాలం, మనం నడిచేటటువంటి ఈ కాలం ఆ సరస్వతి రథాన్ని భూమార్గం వైపు తిప్పింది. 1000 ఏళ్ల క్రిందట ఆ తరువాత చాలా వరకు దేవతలు రాక్షసులు తప్ప మన సాహిత్యంలో వేరే వాళ్ళు అసలు కనిపించేవారే కాదు. దేవతలు రాక్షసులు తప్ప సాహిత్యంలో వేరే వాళ్ళు ఎవ్వరూ కూడా కనిపించేవారు కాదు. ఇప్పుడు అలా కాదు, మారింది. సరస్వతీ రథాన్ని ఎప్పుడైతే కాలం భూమి మార్గం మీద పట్టించిందో కవులు భూమి మీద వెలిశారు. ఇప్పుడు మానవాళి సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, ఆశలు, ఆశయాలు, అవరోధాలు, అన్యాయాలు సాహిత్యంలో ప్రధాన విషయాలయ్యాయి. వీటినన్నిటినీ చిత్రించడమే సాహితీమూర్తుల ప్రధాన లక్ష్యం. అటువంటి లక్ష్యంతో ఎందరెందరో ఈ తెలుగు నేలపై సాహితీ పూదోటను పూయించి ఆ పరిమళాలను రసజ్ఞత కలవారికి అందజేశారు, అందజేస్తున్నారు కూడా. అయితే అటువంటి వారిలో ఎన్నదగిన వారు సరళ హృదయులు, సాధు స్వభావులు, సౌజన్యశీలులు, మితభాషులు, ఉదాత్త వ్యక్తిత్వ లక్షణాలు కలిగిన వారు, తెలుగు భాషపై మంచి పట్టున్న రచయితగా, కళాకారుడుగా తెలుగు భాషను మాట్లాడండి, మీ పిల్లలకు నేర్పించండి. తెలుగు భాషను మాట్లాడండి, మీ పిల్లలకు నేర్పించండి అంటూ అదే నినాదంతో నిరంతరం ప్రచారం చేస్తూ అందరికీ ఆదర్శమూర్తిగా నిలిచిన నేటి మన ప్రాతస్మరణీయులు గిడుగు రాజేశ్వరరావు గారు. నేడు గిడుగు రాజేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావునికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. గిడుగు రాజేశ్వరరావు గారు తెలుగు భాషకు చేసిన సేవ అమోఘం, అజరామరం. గిడుగు వారి 3వ తరానికి చెందినవారు మన గిడుగు రాజేశ్వరరావు గారు. గిడుగు రామదాసు చెల్లాయమ్మ దంపతులకు నవంబర్ 7, 1932 సంవత్సరంలో పర్లాకిమిడిలో గిడుగు రాజేశ్వరరావు గారు జన్మించారు. వీరు వృత్తిపరంగా ఆడిట్ ఆఫీసులో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా పనిచేస్తూనే తన ప్రవృత్తి అయిన తెలుగు భాషా సాహిత్యంపై అలుపెరగని కృషి సలిపిన మహనీయుడు గిడుగు రాజేశ్వరరావు గారు. తాను ఆచరించిన మంచి మార్గాన్నే సమాజానికి చెప్పిన ఆచార్యులు, నిత్య కృషివలులు మన గిడుగు రాజేశ్వరరావు గారు. జీవితాన్ని ఉన్నదున్నట్లుగా దర్శించిన దాన్ని అక్షరబద్ధం చేసి పాఠకుల కళ్ళ ముందుంచేందుకు రాజేశ్వరరావు గారు తన కథల ద్వారా విశేషమైన కృషి చేశారు. అనుభవాల్లోంచి అక్షరాల ద్వారా మాట్లాడటానికి ప్రయత్నం చేసిన మహానుభావుడు మన గిడుగు రాజేశ్వరరావు గారు. సమకాలీక జీవితాన్ని, సమస్యల్ని అనేక కోణాల నుంచి విశ్లేషించి జన హృదయాలను రంజింపజేసిన వ్యక్తి మన గిడుగు రాజేశ్వరరావు గారు. సామాజిక పోకడలపై దృష్టి నిలిపి ఆలోచింపజేసే కథలు రాయాలని, ఆ లక్ష్యం వైపు నడవాలనేదే రాజేశ్వరరావు గారి కోరిక. స్పష్టంగా, తేలిగ్గా, సూటిగా చెప్పడంలో పాఠకుల హృదయానికి సన్నిహితంగా వెళ్ళవచ్చని తన కథల్లో నిరూపించి చూపించారు. బాల్యం నుంచి ఆయనపై ప్రభావితం చేసిన మహానుభావులు ఎందరెందరో ఉన్నా మొట్టమొదటిగా గిడుగు రాజేశ్వరరావు గారు ఆకట్టుకున్న కథలు ఏమన్నా ఉన్నాయి అంటే అది టాల్స్టాయ్ కథలే. స్నేహశీలి అయిన గిడుగు రాజేశ్వరరావు గారు ప్రపంచంలో ఏ మార్పైనా మానవ అభ్యుదయానికి దోహదపడాలని మనసారా ఆకాంక్షించిన అభ్యుదయవాదిగా గుర్తింపు పొందారు గిడుగు రాజేశ్వరరావు గారు. తెలుగు సాహిత్యంలో కథ, గేయం, పాట, పద్యం, సంగీత రూపకం, జీవిత చరిత్రలు తదితర సాహిత్య ప్రక్రియలో తన ప్రావీణ్యాన్ని చాటి చూపి సుప్రసిద్ధ రచయితగా గిడుగు రాజేశ్వరరావు గారు ఈ సాహిత్య జగత్తులో సున్నితమైన మనస్కులుగా వారు పేరు పొందారు.
మన గిడుగు రాజేశ్వరరావు గారు ఎంత సున్నితమైన మనస్కులంటే ఎవరిని కూడా నొప్పించేవారు కాదు. నువ్వు రాసిన కవిత కానీ సాహిత్యం కానీ తప్పు అన్నా వారిని వేలెత్తి చూపించేవారు కాదు. అంత మహానుభావుడు. ఎవరితోనూ కూడా గొడవలు పెట్టుకునేటటువంటి మనస్తత్వం అయితే అయింది కాదు. వారు అవునన్నా కాదన్నా వారు వెళ్ళవలసింది వారు చేసుకెళ్ళిపోయేవారు. అంత గొప్ప మనస్కులు అనమాట, సున్నితమైన మనస్కులు మన రాజేశ్వరరావు గారు. నీ రంగేమిటి, నీ రూపేమిటి, నీ వాసన ఏమిటి అని ప్రశ్నలు గుప్పిస్తే నీటి బిందువు ఏమి సమాధానం చెబుతుంది? కేవలం దానికి ఆవిరి అవ్వటం తప్ప మరేమీ తెలియదు. అదృష్టవశాత్తు గిడుగు రాజేశ్వరరావు గారికి కూడా ఆ తరహా ప్రశ్నలు ఎదుర్కోలేదు. తనకు సంక్రమించిన సంగీత సాహిత్యాలు అనే స్వచ్ఛమైన H2O అంటే నీరును విస్తరించుకుని మన కోసం ఒక అపూర్వమైన మానస సరోవరాన్ని సృజించారు మహానుభావులు గిడుగు రాజేశ్వరరావు గారు. ఆయన కథల్లో నీటిలాగా అన్నిటినీ స్వీకరించే వస్తువు ఉంది. ఆయన గేయాల్లో అందరూ పాడుకునే జలపాతం ఉంది. నిజానికి పిలిస్తే పలకుండా పోయే ఎంతటి పెంకి పిల్లాడైనా సరే కథ చెబుతానంటే చాలు ఆగి వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. సాహిత్య ప్రక్రియలో కథకు ఉండేటటువంటి ప్రత్యేకత అంత ప్రత్యేకత ఉంది. అందుకనే చిన్నప్పుడు పిల్లలు అల్లరి చేస్తుంటే ఇంట్లో పెద్దవాళ్ళు పిలిచి కథలు చెప్తాననేవారు. రాత్రి పడుకునేటప్పుడు ఆ కుర్రవాడికి కథలు చెప్తూ తండ్రి పడుకోబెట్టేవాడు. అంటే అప్పట్లో గొప్ప సాంప్రదాయం పిల్లల్లో అలవాటైంది. మరి ఈనాడు అలాంటిది మనకి కనిపించదు. అలాగా కథ చెబుతానంటే ఎంత గొప్ప అల్లరి చేసే కుర్రాడైనా సైలెంట్ అయిపోతాడు. అందుకే కథకు అంత విశిష్టత ఉంది. దాన్ని గమనించాడు గనుకే విష్ణు శర్మ గారు పంచతంత్ర కథని పెట్టి ప్రయోజనకరంగా మలుచుకున్నాడు ఆయన. విష్ణు శర్మ గారి పంచతంత్ర కథలు ఎందుకు వచ్చాయి? పిల్లలను ఆకట్టుకున్నాయి. ఆకట్టుకోవడమే కాదు, దాని ద్వారా నీతిని ప్రబోధించారు. ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు అని విష్ణు శర్మ గారు చెప్పారు. ఇదే ఆదర్శం. అంటే ఏదైనా తిరస్కరించవచ్చు, కానీ ఒక పిల్లవాడు కథను తిరస్కరించడు. అది చెప్పేవాడు బట్టి కథలాగా చెబితే కుర్రవాడు అలా నోటి మీద వేరేసి కూర్చుంటాడు. అది గమనించిన విష్ణు శర్మ గారు ఆయన చక్కగా మలుచుకున్నారు. అలాగే మన గిడుగు రాజేశ్వరరావు గారు కూడా చక్కగా కథలను మలుచుకోగలిగారు. చిన్నపిల్లల కోసం వచ్చే కొద్ది మంచి పత్రికలు, కథల పుస్తకాలు పెద్దవాళ్ళ చేతుల్లో తరచూ కనిపిస్తూ ఉంటాయి. ఎందువలన ఆ సంస్కారం ఆనాటి రోజుల్లో ఉండేదండి. పెద్దవాళ్ళు తీసుకుని పిల్లల కథలు చెప్తూ ఉండేవారు. యాంత్రికంగా పరుగు పందెంలాగా తయారైన ఈ జీవిత గమనంలో కథకున్న ఆకర్షణ, ఆదరణ ముందు పెరుగుతుందే కానీ తరగదండి. ఇది మాత్రం ఏదైనా తిరిగిపోవచ్చేమో కానీ కథకు మాత్రం తరిగేటటువంటి అవకాశం అనేది లేదు. కథ ఎప్పుడూ పెరుగుతూనే పోతుంది. కథ చెబుతానంటే ఎంత అల్లరి చేసే గొప్ప పిల్లవాడైనా, ఇబ్బంది పెట్టేవాడైనా వాడు నోటి మీద వేరేసి కూర్చుంటాడు. అందుకనే ఆయన ఒక మాట అన్నారు రాజేశ్వరరావు గారు. ఏమని చెప్పుకునేవారంటే, ఆయన స్వాగతంగా ఒక విషయాన్ని రాసుకున్నారు ఒక పుస్తకంలో. ఎంత చక్కగా రాసుకున్నారంటే, నా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, ఆవేదను కథ రూపంలో అందరితో పంచుకోవాలని కోరుకుంటాను. నా ఆనందాన్ని కానీ, ఆశ్చర్యాన్ని కానీ, ఆవేదనని కానీ కథ రూపంలో పంచుకోవాలని నేను కోరుకుంటాను. అదో తృప్తి నాకు అని గిడుగు రాజేశ్వరరావు గారు ఒక పుస్తకంలో స్వయంగా స్వాగతంగా రాసుకున్న పలుకులు ఈ మాటలు ఆయన చెప్పినవేనండి. ఉత్తరాది దక్షిణాది సంగీతాలను, జానపద సాహిత్యాన్ని ఆశాంతం ఆస్వాదించేవారు కాబట్టి మత్తెక్కిన కోకిల కూజితాల్లా రాగవీచుకులు, భావవీచుకులు, మల్లెపందిరే, కవన కదంబం మనకు ఆ మహనీయుడు అందించారు. ఏ పాటను అడిగినా మహానుభావుడు టక్మని చెప్పేసేవాడండి. పాటల మీద అంత శ్రద్ధ ఉంది. పాత సినిమాల్లో ఏ పాట అడిగినా టక్మని అసలు వెతుక్కోకుండా ఆయన చెప్పేసేవారు. ఒక చరణం చెబితే చాలు మొత్తం పూర్తిగా చెప్పేసేవాడు ఆయన. అంత పట్టున్నవాడు. అభ్యంగన స్నానమాడి అందమైన వలువలకే వనకన్యలు నిరీక్షించు అతి మనోజ్ఞ దృశ్యమిదే అని పదచిత్రణ చేస్తూ
శిశిర ఋతువుల్లో కూడా అందాన్ని దర్శించిన భావుకుడు తాత్వికుడు మన రాజేశ్వరరావు గారండి. పాత పాటల ప్రస్తావన వచ్చినప్పుడల్లా రాజేశ్వరరావు గారు 60 ఏళ్ల క్రితానికి అవలీలగా వెళ్ళిపోయేవారట. వెళ్ళిపోయి ఆ పాటల్ని క్షుణ్ణంగా పాడేసేవారు. అసలు అడిగినవాడు అలా ఆశ్చర్యపోయి చూసేవారటండి. ఒక చరణం చెప్పితే మొత్తం పాటంతా పాడేసేవారు ఆయన. అంటే పాటల మీద ఎంత శ్రద్ధ ఉందో, అంటే పాటలలో ఉన్న ప్రతి అక్షరం వెనక ఎంత కవి ఎంత ఇదవుతూ, ఎంత ఇబ్బందులు గురవుతూ, వారి యొక్క కుటుంబ జీవితాన్ని కూడా పక్కన పెట్టి కవి ఎంతో ఒత్తిడి ఫీల్ అవుతూ రాస్తారండి. ఆ రాసిన ప్రతి అక్షరాన్ని, ప్రతి అక్షరము కూడా విలువైందిగా భావించి రాజేశ్వరరావు గారు పాటను వదిలేవారు కాదు, ప్రతి పాటనే పట్టుకునేవారు. సరోజినీ నాయుడు వంటి వ్యక్తిత్వాలను పరిచయం చేస్తూ రాజేశ్వరరావు గారు అసంఖ్యాకమైన గేయాలు కూడా రాశారు. మహిళలను కూడా గొప్పతనాన్ని ఆయన గేయ రూపంలో తెలియజేశారు. మహిళ అభ్యుదయానికి మణిదీపం నీవు దుర్గమ్మ భారతావని వరపుత్రివి నీవు అని దుర్గాబాయి దేశ్ముఖ్ గారిపై రాసిన గేయాన్ని ఎన్సీఆర్టీ ఉత్తమ రచనగా ఈయనకి అవార్డు ఇచ్చింది మన రాజేశ్వరరావు గారికి. రాజేశ్వరరావు గారు ప్రధానంగా మానవీయ విలువలను, ఆదర్శ మానవ జీవితాన్ని చిత్రించిన రచయితగా ఈ తెలుగు నేలపై గుర్తుండిపోయారండి. రాజేశ్వరరావు గారు మొత్తం ఆయన సాహిత్యంలోని భావాల్లో, ఆలోచనలో ఈ విలువలు ఎక్కువగా కనిపిస్తాయండి. ఈ రోజుల్లో మనుషుల్లో సాధారణంగా కనిపించే స్వార్థపరత్వాన్ని, అవినీతిని, విచ్చలవిడితనాన్ని, విలువ లేకపోవడాన్ని చూసి ఆయన తీవ్రమైన ఆవేదన అయితే చెందేవాడండి. ఆ రోజులు మనుషులు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఆ రోజు అంటే 2013 వరకు ఆయన బ్రతికున్నారు కాబట్టి 2013 వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఆయన కొద్దిగా చికాకు పడేవారు. తన జీవితం ద్వారా, సాహిత్యం ద్వారా ఆ విలువలకు బలం చేకూర్చడమే కోసమే ఆయన తాపత్రయపడ్డారు. దాని గురించి విలువలు నశించిపోతున్నాయని ఆయన బాధపడుతూ కూర్చోలేదు. ఆ విలువని ప్రజ్వలింపజేయడానికి ఆయన సాహిత్యాన్ని కలం ఆధారం చేసుకుని సాహిత్యాన్ని జనంలోకి పంపించారండి. దానికోసమే నిరంతరం తాపత్రయపడ్డాడు మహానుభావుడు. ఎంతగానో శ్రమించేవారు. అంటే విలువలు నశించిపోతున్నాయని తిట్టుకుంటూ కూర్చోవడం కాదు, మన బాధ్యత పరంగా మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాం ఈ సమాజానికి, కనీసం 1000 మాటల్లో ఒక్క మాటైనా స్వీకరించే మహానుభావులు ఉంటారు అనే ఉద్దేశంతో ఆయన ప్రపంచాన్ని తిట్టుకుంటూ కూర్చోలేదండి. తాను చేయవలసిన కర్తవ్యం తాను చేశాడు. ఖచ్చితంగా ఇది కర్మయోగి యొక్క లక్షణాలేనండి. అటువంటి కర్మయోగి మన రాజేశ్వరరావు గారు. ఎక్కడా కూడా ఖాళీగా కూర్చునేవాడు కాదు. ఏదో రిటైర్ అయ్యానో నాకు వచ్చే డబ్బులు వస్తున్నాయి కదా అని ఆయన కూర్చోలా. ఆయన తెలుగు సాహిత్యం అంటే ఇష్టం. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేసేవాడు కాదు మహానుభావుడు. ఆయన చేయవలసింది చేసేవాడు. తన కల్పనలో ఉన్న గంభీరమైన మానవ జీవితాన్ని, బలమైన నైతిక భావాల్ని, సౌహార్ద్రం నిండిన మానవ సంబంధాల్ని ఆయన ఎక్కువగా చిత్రీకరించేవారు. ఆయనలో కళాదృష్టి కంటే ప్రయోజనపరమైన దృష్టి ఎక్కువగా ఉండేదండి. అయితే భావాల్లో తీవ్రత, ఉధృతి ఎప్పుడూ ఉండేది కాదు. సున్నితంగా, మృదువుగా, హితం చెప్పినట్లు చెప్పడమే ఆయన ఇష్టం అండి. ఏదో ఇబ్బంది పెడుతూ చెలోక్తులు వేస్తూ చెప్పడం కాదండి. ఆయన ఒక కుర్రవాడికి ఒక తల్లి తండ్రి హితం చెప్పినట్లే ఉండేవి ఆయన గేయాలు కానీ, ఆయన నాటికలు కానీ, ఏదైనా సరే ఆయన సాహిత్యం కానీ అంత చక్కగా హితం చెప్పినట్లే ఉండేది. అది చదువుతున్న కొద్దీ ఇంకా చదవాలి అనిపించేది. సాలూరు రాజేశ్వరరావు గారు ఈయనకి బాగా కావలసిన వ్యక్తిగా మనం మాట్లాడుకోవచ్చండి. ఎందువలంటే సాలూరు రాజేశ్వరరావు గారు కూడా విజయనగరమేనండి. ఆయన అక్టోబర్ 25, 1999లో కాలం చేశారు సాలూరు రాజేశ్వరరావు గారు. నిజానికి సాలూరు రాజేశ్వరరావు గారు, గిడుగు రాజేశ్వరరావు గారు ఏకశరీరులు కాకపోయినా ఏకరాగేశ్వరులేనండి. అంటే ఈయనకి రాగం తెలుసు, ఇంకా సాలూరు రాజేశ్వరరావు గారి గురించి మనం చెప్పుకోగలదు. ఆయనకి రాగంలో పండిపోయాడు. ఈయన పాటల్ని ఏమొచ్చినా ఆకలింపు చేసుకునేటటువంటి మనస్తత్వం ఈయనకుంది. ఆయన ఏ రాగాన్నైనా కట్టేయగలడు, ఏ స్వరాన్నైనా పరిచేయగలడు. కాబట్టి వీరు శరీరాలు ఒకటి కాకపోయినా ఏకరాగేశ్వరులే అని మనం చెప్పవచ్చు. అయితే
వారు కాలం చేసినప్పుడు అంటే అక్టోబర్ 25, 1999లో సాలూరు రాజేశ్వరరావు గారు కాలం చేసినప్పుడు గిడుగు రాజేశ్వరరావు గారు, ఇద్దరూ రాజేశ్వరరావు గారి ఇంటి పేరు గిడుగు, అటేమో సాలూరు. అయితే గిడుగు రాజేశ్వరరావు గారు చాలా బాధపడిపోయారండి. సాలూరు రాజేశ్వరరావు గారు చనిపోయారన్న విషయం తెలిసి చాలా 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 బాధపడిపోతూ ఒక మాట చెప్పారు. లలిత సంగీత ప్రియులకు లాలిపాడి ఏమరిచి జారిపోయావు ఎందుకయ్యా, రాగసుధలూరు సాలూరు రాచవాడ, చంద్రుడికిది నూలుపోగు చాలదయ్యా అని గిడుగు రాజేశ్వరరావు గారు సాలూరు రాజేశ్వరరావు గారికి నివాళులర్పించారండి. చాలా 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 బాధపడ్డారు. కొన్నాళ్ళు ఆయన మనసులో సాలూరు రాజేశ్వరరావు గారు నిలిచిపోయారు. సరే, ఇంకా రాజేశ్వరరావు గారు రాసిన కథల్లోకి వస్తే కాళిందిలో వెన్నెల, గిడుగు రాజేశ్వరరావు గారి కథలు అని పేరుతో పూలతేరు అనే కథలు చాలా ప్రాముఖ్యత పొందాయండి. ఇంకా గేయాలకు వచ్చేవాడికి భావవీచికలు, ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి. భావవీచికలు ఇది చూస్తే చాలండి, ఎవరైనా సరే పాడుకోవాలి అని ఉత్సుకత ఉన్నవారు భావవీచికలు పుస్తకం చూస్తే, అది గ్రంథమే అంటానండి, అది చూస్తే చక్కగా వినసొంపుగా పాడుకోగలుగుతారు. మల్లిపందిరి, రాగవీచికలు ఈయన గేయాలుగా మనం చెప్పుకోవచ్చండి. అయితే రేడియో నాటికలు కూడా ఉన్నాయండి. శబ్ద చిత్రాలు, వీరిలో రాసినవి 9 నాటకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. 5000, కావ్యగానం, చంద్రగ్రహణం, మంత్రదండం, మనం కూడా మారాలి, మా వారు మంచివారు, మెనీ హ్యాపీ రిటర్న్స్, సుందరి, సుధాకరం, ఇలా ఆయన రాసినటువంటి శబ్ద చిత్రాల నాటికలు కూడా మనకి కనిపిస్తాయండి. రాజేశ్వరరావు గారు కథలు జీవితంలోని అతి సున్నితమైన అంశాలను మాత్రమే స్పృశిస్తాయండి. అసలు అలా కథ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం చదువుకున్నప్పుడు ఒక్కసారి మన జీవితంలో కూడా మనం తొంగి చూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఆయన రాసిన కథలను మనం చదువుతూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, కొన్ని కథలు చదువుకుంటూ వెళ్ళిపోతాం, ఏమవుతుంది అయిపోగానే పుస్తకం పక్కన పెట్టేస్తాం. కానీ అలా కాదు, రాజేశ్వరరావు గారు రాసిన కథలు మనం చదువుతున్నప్పుడు ఒక్కసారి మన జీవితంలో కూడా మనం తొంగి చూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే అది సున్నితంగానే ఉంటాయండి, ఎక్కడ కూడా మనిషిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండవు. ఏ అలంకారాలు లేకుండా నిరాడంబరంగా నిసర్గ సుందరంగా ఉంటూ తమ లక్ష్యశుద్ధితో, నిజాయితీతో, ఆర్ద్రతతో పాఠకుణ్ణి ఆకట్టుకుంటాయండి. ఆకట్టుకోవడమే కాదండి, ఆలోచింప చేస్తాయి. సరళమైన భాష, కథలు నడిపించడంలో మంచి నేర్పు, అందులోని సందేశం ఆయన కథల్లోని మరికొన్ని విశేషతలుగా మనం చెప్పుకోవచ్చు. ఈయన అనేక కథలు పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు గెలుచుకున్నాయండి. ఈయన కథలు ఏవైతే ఉన్నాయో పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో ఈయన బహుమతులు గెలుచుకుంటూ ఉన్నారు. ఈ మహానుభావుడికి బహుమతులు రాకపోవటం ఏంటండి, రాస్తే వచ్చేస్తుంది, ఆయన ఇంటికే వస్తాయి, ఆయన ఎక్కడికి వెళ్ళక్కర్లా. వీరి బాలల గేయాలు, లలిత గేయాలు ఉదాత్తమైన భావాలతో నిండి రాగతాళయుక్తంగా పాడడానికి అనువుగా ఉంటాయండి. ఈయన రాసినవన్నీ కూడా రాగయుక్తంగాను తాళయుక్తంగాను ఉంటాయి. అదేమిటో మరి అంటే సంగీతం మీద ఎక్కువ పట్టుంది కాబట్టి వీరికి కూడా, ఈ మహానుభావుడికి, అందుకనే వీరు రాసినవన్నీ కూడా భావాలన్నీ కూడా భావయుక్తంతోనూ రాగయుక్తంతోనూ తాళయుక్తంతోనూ ఉంటాయని మనకు తెలుస్తోందండి. పాడేవారికి, వినేవారికి, చదివేవారికి అందరికీ రసానుభూతిని కలిగజేయడంతో చేస్తాయనడంలో ఏమాత్రమూ సందేహం లేదండి. చాలా చక్కగా ఉంటాయి వీరు రాసినవి ఏవైనా సరే. ఇది అది అని చెప్పలేమండి, ఏది చదివినా అది కొత్తగానే ఉంటుంది. అది 21 జూలై 2013 సంవత్సరం, అంటే సరిగ్గా ఇదే రోజు అండి. ఎప్పుడూ వెళ్ళే మాదిరిగానే గిడుగు రాజేశ్వరరావు గారు హైదరాబాదు బయలుదేరుతూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో సంపత్క్రాంతి కోసం వేచి ఉన్నారండి. అకస్మాత్తుగా గిడుగు రాజేశ్వరరావు గారికి గుండెపోటు వచ్చింది. కానీ సంపత్క్రాంతి ఎక్స్ప్రెస్ రానే వచ్చింది. రైల్లో ఆయన హైదరాబాద్ వెళ్ళవలసి ఉంది. ఆయన ఎక్కకుండానే హైదరాబాద్ సంపత్క్రాంతి చేరుకుంది. కానీ గిడుగు రాజేశ్వరరావు గారు మాత్రం గుండెపోటు వచ్చి ఈ సాహితీ లోకాన్ని వీడి శాశ్వతమైన నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోవడం విషయంలో మన సంప్రదాయం ఒక విషయాన్ని మనకి తెలుస్తోందండి. ఆయన వెళ్ళిపోయారు అంటే ఈ సాహితీ లోకాన్ని వెళ్ళి వదిలేసి అలా గుండెపోటుతో అలాగా వెళ్ళిపోయారు, యాదృచ్ఛికంగా వెళ్ళిపోయారు అంటే మన సంప్రదాయంలో ఒక విషయం నాకు గుర్తొస్తుంది. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీపతే అని మన సంప్రదాయంలో ఒక విషయం ఉందండి. దేవా పార్వతీవల్లభ, బ్రతికున్ననాళ్ళు దైన్యము లేని జీవితమును, కాలం తీరినప్పుడు అనాయాస మరణమును
దేహమును వదిలిన పిమ్మట నీలో కలియుటను ఈ మూడిటికి నాకు అనుగ్రహింపుము అని మన సంప్రదాయంలో తెలుస్తుందండి. మనకి ఇది ఉన్నది, ఈ శ్లోకం ఉన్నది. ఇలాంటి కోరిక తీరిన వ్యక్తిలాగానే ఆ మహానుభావుడు గిడుగు రాజేశ్వరరావు గారు వెళ్ళిపోయారు. స్విచ్ ఆఫ్ చేస్తే ఎలా ఉంటుందో తాను ఆయాసపడలేదు, ఇతరునెవ్వరినీ ఆయాస పెట్టలేదు మహానుభావుడు. అలా సున్నితంగా ఉన్న మనిషి సున్నితంగానే వెళ్ళిపోయాడు. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలా. ఆయన అలా హాస్పిటల్లో తరతరాలుగా పడి కూర్చోలేదు, మంచాల మీద కూర్చోలేదు. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా, ఎవ్వరి దగ్గర ఏమీ ఆశించకుండా, ఆయాస పడకుండా, తాను ఆయాస పడకుండా, ఇతరులను ఆయాస పెట్టకుండా సార్థకము సఫలము అయిన జీవితం జీవించి పలువురి యొక్క మన్నలను పొంది ఆ మహానుభావుడు ఇదే రోజున 2013 సంవత్సరం జూలై 21న ఈ సాహితీ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారండి. భగవద్గీతలో భగవానుడు చెప్పినట్లుగా కర్మయోగి అంటే పుస్తకాల్లో చదువుకునే వ్యక్తులు కాదండి, మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంటారు. అటువంటి కర్మయోగే మన గిడుగు రాజేశ్వరరావు గారండి. చివరి క్షణం వరకు క్రియాశీలుడుగానే ఉన్నాడండి. ఏదో వయసు అయిపోయింది కదా, నేను పక్కన కూర్చుందాం అనుకోలేదు. తెలుగు సాహిత్యము, తెలుగు అంటే ఆయన మీ పిల్లలకు నేర్పండి తెలుగు అనేది ఆయన నినాదంతో ముందుకు వెళ్ళాడు. మీరు తెలుసుకోండి, మీ పిల్లలకి నేర్పండి, తెలుగును బతికించండి అంటూ నిరంతరం కృషి జరిపాడు. క్రియాశీలుడిగానే ఉన్నాడు చివరి వరకు కూడా ఈ మహానుభావుడు. గొప్ప యోగులు, సాధకులు యోగం ద్వారా తనువును చాలిస్తారని మనం అంటూ ఉంటాం. అది నిజమండి. కానీ రాజేశ్వరరావు గారు కూడా అలానే చేశారండి. అలాగే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఆయన బాల సాహిత్యంలో ఎంతగా కృషి చేశారంటే అంతగా కృషి చేశారు. అందుకనే రాజేశ్వరరావు గారి మాట చెప్తే మొట్టమొదటిగా వచ్చేది ఏంటంటే బాల సాహిత్యంలో కృషి అనే మాటే అంటారు. ఆయన వ్రాసిన భావవీచికలు చక్కగా పాడుకోవడానికి ఉంటాయండి. పాడుకున్న వారికి, వినేవారికి ఆనందాన్ని కలిగజేస్తాయి. ఇది వాస్తవం అండి. ఒక్కసారి ఎక్కడ వారు రాసిన పాట విన్నా మరలా మీకు పాడుకోవాలనే మనసు అనిపిస్తుంది. ఇది వాస్తవం అండి. ఆయన పాట ఎక్కడ మీరు విన్నా ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఆ పాటను మీరు పాడుకుంటారు. ఉదాహరణకి భావవీచికల్లో ఒక పాట ఉందండి. అది రాతిరి బడి అనేది ఒక పాట అండి. ఆ పాటని ఎంత అద్భుతంగా రాజేశ్వరరావు గారు చెప్పడం జరిగిందంటే, నిరక్షరాస్యత కలిగినటువంటి వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే సంకల్పం రాత్రి బడి పాటలో మనకి సుస్పష్టంగా కనిపిస్తుందండి. ఇక్కడ 2 క్యారెక్టర్ల మీద జరుగుతుంది ఆ పాట. ఒకళ్ళు మైసమ్మ, రెండో ఇది యాదయ్య. వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణే పాట రూపాన్ని దాలుస్తుందండి. అయితే ఇక్కడ మైసమ్మ మా వాళ్ళు ఎవరూ చదువుకోలేదు అని చెబుతూనే చదువు లేకపోవటం వల్ల నేనెంత నష్టపోయాను అని చెబుతూ ఉంటుంది. చివరికి యాదయ్య చెప్తాడు, మన ఊళ్ళో మన ఊరు ఉంది కదా, మన ఊళ్ళో గుడి ఉంది కదా, గుడి గట్టు మీద పాఠాలు చెప్తున్నారు, ఆ పాఠాలు మనం నేర్చుకుందాం, పోదాం రావే మైసమ్మ అంటూ చివరిలో పాట ముగుస్తుందండి. అయితే ఇది అత్యద్భుతంగా గిడుగు రాజేశ్వరరావు గారు రాశారండి. నిజంగా వారి గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది. ఒక్కమారు ఆ పాటను చూస్తే ఆ పాట ఆశాంతం కూడా పల్లె వాతావరణమే కనిపిస్తుందండి. ఏదో చదువుకున్నవాడు పాడుతున్నట్టు ఉండదు, చదువుకోలేని వాడు పాడుతున్నట్టే ఉంటుంది. చదువుకోని వారికి కూడా ఇదేదో బాగుందిరా, మనం కూడా చదువుకుంటే పోయి అన్నట్లుగా చిత్రించారు. అంటే చదువు లేకపోవటం వల్ల మనం ఎంత నష్టపోతున్నాము అనే అంశాలను చెప్పకనే చెప్పారు ఆ పాటలో మహానుభావుడు గిడుగు రాజేశ్వరరావు గారు. అయితే ఆ పాటను కూడా మనం ఒక్కసారి పాడుకుందాం, తెలుసుకుందాం. రాములూరి గుడి ముంగట రచ్చబండ కాడనే రాత్రి బడి నడుస్తుండే మైసమ్మ, ఓహో మైసమ్మ, నా మైసమ్మ, మనం పోతే బాగుంటదే మైసమ్మ, 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 వినవే మైసమ్మ, ఓయి మైసమ్మ, నా మైసమ్మ. ఘటన
మా తాతక చదువు రాక మా నాయన చదువుకోక మా అన్నల కెరకలేక మాకైతే చేతగాక మా భూములు పాయేరా యాదయ్యా 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 అయ్యో యాదయ్యా ఎంత మంచి ఇల్లు బాయరా యాదయ్యా 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 అయ్యో యాదయ్యా ఓరి యాదయ్యా ఉత్తరమే చదవరాక పత్తరమే యాది లేక బస్తీలా పని పడితే బస్సు లెక్క తెలియలేక ఎంత గుబులు పడతవే మైసమ్మ ఎంత గుబులు పడతవే మైసమ్మ ఇలా ఎంతకాలం ఉంటవే మైసమ్మ నా మైసమ్మ ఓయి మైసమ్మ మండిలోన గరబైతే 200 చేతబట్టి మండిలోన గరబైతే 200 చేతబెట్టి ఎండి కడియ ముంచుకొని ఏల ముద్రలేసుకొని ఎంత మాయ చేసిరా యాదయ్య సేటు ఎంత మాయ చేసిరా యాదయ్య ఎంత మోసపోతిరా యాదయ్య ఓరి యాదయ్య అయ్యో యాదయ్య అందుకనే మైసమ్మ రాములూరి గుడి ముంగట రచ్చబండ కాడనే రాత్రిపడి నడుస్తుండే మైసమ్మ ఓయి మైసమ్మ నా మైసమ్మ మనం పోతే మంచిగుంటదే మైసమ్మ 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 ఓయి మైసమ్మ ఓయి మైసమ్మ ఓహో మైసమ్మ నా మైసమ్మ అట్లాగే మామ రాములు గుడి ముంగడ రచ్చబండ కాడనే రాత్రిపడికి వెళ్దామురా యాదయ్య ఓయి యాదయ్య ఆహా యాదయ్య మనం పోయి చదువుకుందామురా యాదయ్య 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 ఓహో యాదయ్య నా యాదయ్య ఓహో యాదయ్య ఆహా యాదయ్య. ఇలా పాటలు, గేయాలు, కథలు, నాటికలతో తెలుగు ప్రజల మనస్సులో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నవారు గిడుగు రాజేశ్వరరావు గారు. ఈ తెలుగు నేలకు గొప్ప గొప్ప రత్నాలను అందించిన నగరం ఏదైనా ఉందా అంటే అటువంటి నగరాల్లో ముందు వరుసలో చెప్పుకోదగ్గ నగరం విజయనగరం. అటువంటి విజయనగరం దగ్గర పర్లాకిమిడిలో గిడుగు రాజేశ్వరరావు గారు పుట్టి ఈ తెలుగు నేలను వారి భావవీచికలతో సుసంపన్నం చేశారు. ఇది వాస్తవం అండి. ఈరోజు గిడుగు రాజేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తున్నాము. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ.